వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేదని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతా ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తా ఉంది. సో 2019-20 755 కోట్లు, 2020-21లో 1546 కోట్లు, 2021-22లో 1543 కోట్లు, 2022-23లో 1592 కోట్లు, 2023-24లో 1614 కోట్లు జీతాలు ఇచ్చినటివి. చివరికి 2024-25లో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా? ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఈ జీతాలు ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు. అయ్యా చంద్రబాబు, హెడ్ ఆఫ్ అకౌంట్ 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్. ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవని ఎట్ట చెప్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తా ఉంటే ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన.